నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు హరిప్రియ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. మండల కేంద్రమైన మాచివరంలో బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ రీకాలింగ్ బాబు మేనిఫెస్టో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గురజాల మాజీ శాసనసభ్యులు కాసు మహేష్ రెడ్డి మండల పార్టీ శ్రేణులకు పలు అంశాలకు సంబంధించి దిశానిర్దేశం చేశారు. కూటమి నేతలను ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. మాచివరం మండలంలోని పెన్నెల్లి, కొత్త గణేష్పాడు, తురకపాలెం గ్రామాల్లో తమ కార్యకర్తలు ఊర్లు వదిలి వెళ్లిపోవడం జరిగిందని, ఈసారి మేము విజయం సాధిస్తాం, అప్పుడు ఒక్కొక్కరికి చుక్కలు చూపిస్తామన్నారు. ఊర్లు కాదు రాష్ట్రాన్ని వదిలి వెళ్లిపోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ మండల నాయకులతో పాటు దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించారు. అనేక ఘటనలు సరే పిన్నెల్లి 400-300 కుటుంబాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఏం తప్పు చేశారండి? ఒక పార్టీకి ఎవరు అభిమానం వాళ్ళది ఏం గతంలో తెలుగుదేశం లేదా ఈ గ్రామంలో ఊళ్ళల్లో ఒప్పుకుంటా. మనం కూడా పోయినసారి పోనీలైన వదిలేసాం. వాళ్ళు కొన్ని గొడవలు చేసినా 14 నుంచి 19 వరకు పోనీలే, ఎవరి కర్మ వాడు పడతాడు, ఆ దేవుడి మీద బారేస్తాం. కానీ మంచికి విలువ లేదు. నేనే చెప్తున్నా, ఈసారి మటుకు తాట తీయకపోతే వాళ్ళు అయితే గ్రామం దాటించారు. గుర్తు పెట్టుకోండి, రేపు రాష్ట్రం దాటాల్సిన పరిస్థితులు వస్తాయి. చెప్పాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు, ఆయనే చెప్పాడు పోయినసారి అందరికీ చేయండి, అందరికీ న్యాయం చేయండి అని. ఇక మనం రెచ్చిపోయి ఇంకా మంచిగా చేస్తాం. వాళ్ళ గ్రామాలు కూడా అభివృద్ధి చేశాం. చివరికి మాచవరం మండలంలో కొత్తపాలెం, కొత్త గణేష్పాడికి కూడా తాగునీటి ఇచ్చిన ఘనత మీ బిడ్డకు ఆశమహించారు. సచివాలయాలు పెట్టాం, స్కూళ్లు బాగు చేసాం, రోడ్లు వేసాం. వాళ్ళు వీళ్ళు చూడాల, ఈ కులం ఆ కులం, ఈ పార్టీ ఆ పార్టీ, ఈ మతం ఆ మతం చూడాల. అభివృద్ధి చేయాలి, మంచి చేయాలి, మనకు అవకాశం ఇచ్చాడు దేవుడు అని. సరే వెళ్ళిపోవడం అంటే అలా చాలా చూసాం. అంతకుముందు గెలిచాము, ఈరోజు ఓడిపోయాం, రేపు ఖచ్చితంగా గెలుస్తాం. గెలిచిన తర్వాత మటుకు ఈసారి చుక్కలు చూపెట్టాల్సి వస్తుంది. ఎప్పుడు మంచితనమే ఉంటే పనికిరాదని నేర్చుకున్నాం. ఏం చేస్తాం, వాళ్ళే నేర్పించారు. కాస్త కఠినంగా ఉంటేనే భయం భక్తి ఉండేది. ఏది ఏమైనా గ్రామ స్థాయికి పోదాం. రాజశేఖర రెడ్డి గారు చేసిన మంచి ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు చూపెట్టిన బాట ఉంది. క్షేత్ర స్థాయికి పోయి మళ్ళీ అందరినీ కలుపుకొని చిన్న చిన్న అలమరకలు ఉంటే తీసేద్దాం. అన్ని కమిటీలు పూర్తి చేసుకొని అన్ని కులాలకు సమాన అవకాశాలు గతంలో చేశాం మనం. డెప్యూటీకి బీసీలకు ఇచ్చిండొచ్చు, ఓసీలు వచ్చినా మండల ప్రెసిడెంట్లు మైనార్టీలకు ఇచ్చాం. పాపం వాళ్ళు చేసుకునే టైం వస్తే వాళ్ళకు కూడా ఊర్లో ఉండనీయకుండా వెళ్ళగొట్టారు. వస్తారు, ఎక్కడ పోతారు, మళ్ళీ వస్తారు, ఆ కుక్కలు వస్తారు అనుకుంటున్నారు ఏదో వెళ్ళగొట్టిన వెనక్కి రాడని. కర్ర పట్టుకుని వచ్చేవాడు రేపు గొడ్డలతో వస్తాడు. తెగించే వరకు తీసుకెళ్తున్నారు. తెగించిన తర్వాత పట్టుకునే స్థాయి మీకు లేదు. తెలుగుదేశం నాయకులకి వీధి వీధిన పరిగెత్తించి తప్ప ఆ రోజున గుర్తు పెట్టుకోండి. పాపం నిన్న పెట్టారు ఆడవాళ్ళకి సపరట పిడుగురాడు. డ్వాక్రా వాళ్ళని బెదిరించి అదిరించి మీకు లోన్ లాపుతాం, మీకు విరానీయం, పెన్షన్లు తీసేస్తాం. ఇదే కనిపిస్తుంది. రైతు భరోసా ఇవ్వగా అంటే 60 లక్షల మంది రైతులు ఉంటే 40 లక్షల మందికి ఇచ్చాడు. అమ్మఒడి పేరు మార్చేమో 80 లక్షల మంది పిల్లలు ఉంటే 60 లక్షల మందికి ఇచ్చారు. ఇక ఇంటింటికి ఒక్కొక్క ఆడపడుచుకి 1500, సంవత్సరానికి 18,000 అన్నాడు. ఇప్పటివరకు అతి గతి లేదు. 20 లక్షల ఉద్యోగాలు అంటే మన నియోజకవర్గంలో సుమారు 13,000 ఉద్యోగాలు రావాలి. ఇప్పటివరకు 13 మందికి ఇవ్వాలి. ఒక్కొక్కరికి 3,000 నిరుద్యోగ వృద్ధి ఇస్తా అన్నాడు. అది లేదు. అందుకే చెప్పాం, బాబు ష్యూరిటీ నాకే చెప్పాలి, గట్టిగా చెప్పాలి. బాబు ష్యూరిటీ, బాబు ష్యూరిటీ, బాబు ష్యూరిటీ. ప్రతి ఇంటికి పోయి చెప్తాం. 3 ఏళ్ళుంది. ప్రతి వారికి వస్తా, ప్రతి పల్లెలో మళ్ళీ నిద్రపోతా, ప్రతి ఒక్కరిని మేలు కొలిపి
ఒక మంచి ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో తీసుకొచ్చే వరకు